హాయ్ అండి, ఈరోజు గోంగూర చికెన్ పికిల్ చేస్తున్నా. దానికోసం గరం మసాలా చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఏమో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకోవాలండి. వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకోవాలండి. చికెన్ తీసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని చికెన్లోంచి వాటర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. వాటిని ఫ్రై అయిన తర్వాత ఈ గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత గోంగూరని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చికెన్ తీసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని ఆయిల్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఈ ముక్క గట్టిగా అయ్యేలాగా ఫ్రై చేయకండి. ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని గోంగూరని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం కూడా మన టేస్ట్కి తగినట్టు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలండి. ఆయిల్తో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు పట్టేలాగా గోంగూర పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలండి. చల్లారాక ఆ క్లిప్ మిస్ అయ్యింది. కావాలనుకుంటే గోంగూర చికెన్ పికిల్ ఆర్డర్ పెట్టుకోండి. ఈ వాట్సాప్ నెంబర్కి అవైలబుల్గా ఉంది. ప్లీజ్ అండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఉంటాను.